హైదరాబాద్ అనగానే చారిత్రకతతో పాటు అంతర్జాతీయంగా ఏ చిన్న మార్పు జరిగినా వెంటనే యాక్సెప్ట్ చేసి ఒక నగరంగా మనం మాట్లాడుకుంటుంటాం. అందులోనూ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగము పుంజుకుంటున్న నేపథ్యంలో ఎటువైపు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది రియల్గానే లాభాలు తెచ్చిపెడుతుంది అన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరి మనసుని ఎప్పటికీ తొలుస్తూనే ఉంటుంది. దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జేఎం గ్రూప్ అధినేత ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడి సరే ఇప్పుడు అంతర్జాతీయంగా ఏ చిన్న మార్పు జరిగినా సరే భారత్ దాన్ని తీసుకుంటూ ఉంటుంది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీ అన్నది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఒక మంచి క్యాపిటల్ లాగా మారిపోతున్న నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ చేసే నేపథ్యంలో ఆ యాంగిల్ని ఒకవేళ చూడాలనుకుంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు? జేఎం గ్రూప్ దగ్గర దానికి సంబంధించి ఏం ఆప్షన్స్ ఉన్నాయి? రియల్లీ సార్, మనకు హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్లో దాదాపు ర్యాపిడ్ గ్రోత్ ఉన్న మెట్రోపాలిటన్లో 4th ప్లేస్ ఉన్నది. తర్వాత ఇండియాలో అది నెంబర్ 1 గ్రోతింగ్ ఉన్నది. ఎందుకంటే హైదరాబాదుకు ఉన్నటువంటి మంచి పేరు, అది లివబుల్ సిటీ. దానికి ఒక మంచి లొకేషన్లో ఉన్నది. హైదరాబాద్ అనేది ఇండియా సెంటర్లో ఉన్నది. అందుకనే రీసెంట్గా ఢిల్లీని కూడా మార్చి హైదరాబాద్ను క్యాపిటల్ సిటీగా చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధం చేసినా కూడా ఢిల్లీ అనేది చాలా దగ్గర ప్రాంతం మిసైల్స్కి. తర్వాత అదే హైదరాబాద్ అయితే ఆ డిస్టెన్స్ అనేది ఉన్నది కాబట్టి ఇది సేఫెస్ట్ ప్లేస్ అంటారు. తర్వాత కనెక్టివిటీ, తర్వాత దీనికి ఉన్న కనెక్టివిటీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి ఉన్నాయి. తర్వాత అన్నీ దాదాపు నేషనల్ హైవేస్ కూడా హైదరాబాద్ తోటి కనెక్టివిటీలో ఉన్నాయి. తర్వాత మీరన్నట్టు ఫిలిం సిటీ, ఆ ఫిలిం సిటీకి ఎంత పేరు ఉందో, ఇప్పుడు ముంబై, పూణే తర్వాత హైదరాబాద్ ఉండే, చెన్నై తర్వాత ఇప్పుడు హైదరాబాద్ మెయిన్ ప్లేస్లో ఉన్నది. ఎందుకంటే పాన్ ఇండియా మొత్తం తెలుగు బేస్డ్ అనేది అవుతుంది. బాలీవుడ్ సినిమాలు కూడా లో బడ్జెట్లో అది మొత్తం ఇక్కడ మేకింగ్ అవుతున్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రపంచ దేశాల నుంచి పనిచేసే తెలుగు వాళ్ళు ఇక్కడ ప్రియారిటీగా ఇస్తున్నారు. అది తక్కువ బడ్జెట్లో మనకు 20 నుంచి 30 వేల బడ్జెట్లో అది హైదరాబాద్ ఈస్ట్లో దొరుకుతున్నది. కాబట్టి అది కూడా అన్ని నేషనల్ హైవేల సముదాయం, ఐటీ 2 ఐటీల జంక్షన్ల దగ్గరలో, తర్వాత హెల్త్ సిటీ ఉన్నటువంటి ఎయిమ్స్కు దగ్గరలో, తర్వాత ఎయిర్పోర్ట్ కూడా, ఇవన్నీ సౌకర్యాలతోటి హైదరాబాద్ ఈస్ట్లో బ్రహ్మాండంగా తక్కువ రేట్లో ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది. కాబట్టి ఈస్ట్ వైపు అనేది ప్రపంచ దేశాల్లో ఉన్న యువకులు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడానికి ఈస్ట్నే చూస్తున్నారు. డెవలప్డ్ ఏరియా, డెవలపింగ్ ఏరియా, ఈ రెండు ప్రశ్నలు అంటే ఈ రెండిట్లో ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఎక్కువ ఉంటాయన్న దానికి ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంటుంది. సో యాజ్ ఎ రియల్ ఎస్టేట్ టైకంగా మీరు ఏం చెప్తారు? రియల్ అండి, ఇప్పుడు మనం డెవలప్డ్ అనేదానికి మనకు ఖచ్చితంగా హైదరాబాదు డెవలప్డే. అది వెస్ట్ జోన్లో తీసుకున్నట్లయితే 3 నుంచి 4 లక్షలు 5 లక్షలు గజం ఉన్న పరిస్థితి, ఆల్రెడీ డెన్సిటీ జోన్. కాబట్టి ఒక సామాన్యుడు అప్గోయింగ్ పీపుల్ అనేది ఇన్వెస్ట్ చేయడానికి అది రైట్ ప్లేస్ కాదు. కాబట్టి ఖచ్చితంగా వాడు తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ లాభాలు అనేది ఆశిస్తారు. కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టాలంటే అప్కమింగ్ ఏరియాసే, అంటే డెవలప్ కాని ఏరియాల్లో, డెవలప్ అయ్యే ఏరియాల్లో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది. ఒకప్పుడు 500 గజం లాగా అక్కడ వెస్ట్ జోన్లో పెట్టుబడులే ఇప్పుడు కోట్ల రూపాయల్లో ఉన్నాయి. కాబట్టి డెవలపింగ్ అయ్యే దాంట్లో పెట్టుబడి పెడితేనే అది రైట్ ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది. సో ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అంటే ఈ ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవాలా, సిటీకి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవాలా? ఇవాళ రేపు ఎమ్యూనిటీస్ అన్ని డిఫరెంట్గా అయిపోయిన తర్వాత, షాపింగ్ జోన్స్ అన్ని ఎక్కడికక్కడ స్టాగ్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఒకటే అని కొంతమంది చెప్తూ ఉంటారు. దాని మీద మీ టేక్ ఏంటి? ఇప్పుడు మనకు ఒకప్పుడు అంటే ఒక బట్టలు కొనాలంటే ఒక కోటికి పోవాలి, సినిమా చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ పోవాలి. ఇప్పుడు సిటీలో ఏ ప్రాంతంలోనైనా, ఒక మియాపూర్ను తీసుకున్నా, కుకట్పల్లి తీసుకున్నా, దిల్సుఖ్నగర్ తీసుకున్నా, ఎల్బీనగర్ తీసుకున్నా, ఇంకే ప్రాంతం తీసుకున్నటువంటి కానీ ఎక్కడికక్కడే డెవలప్ అయిపోయింది. ఎక్కడైనా అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. తర్వాత అన్నీ మనకి ఏదైతే కావాలో అన్ని వసతులు కనపడుతున్నాయి. కాబట్టి సిటీలో ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ తర్వాత మీకు సిటీ నలుమూలల నుంచి కూడా ఒకటే గ్రోత్, ఒకటే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి సిటీ సరౌండెడ్ మంచి పెద్ద రోడ్లకు దగ్గరగా కనెక్టివిటీ తోటి ఉన్నట్లయితే అది ఎక్కడున్నా కూడా రైట్ ప్లేస్గానే ఉంటుంది. సో ఇప్పుడు సిటీ సెంటర్ నుంచి
ఎంత దూరం అన్నది ఇన్వెస్ట్మెంట్కి పర్ఫెక్ట్ అని ఒకవేళ అడిగారు అనుకోండి, మీరు ఏం సమాధానం చెప్తారు? సిటీ సెంటర్ నుంచి అంటే మరీ సెంటర్లో తీసుకున్న కష్టమే. మామూలుగా ఇక్కడ మనకు ఒక పంజగుట్ట నుంచి మాదాపూర్ పోవాలంటే ఏదైతే టైం పడుతుందో, ఒక ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి కూడా అది ఎంత పెద్ద డిస్టెన్స్ అన్నా గానీ, ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రయాణం చేస్తే మాక్సిమం 35-40 మినిట్స్. అదే ఇన్నర్ సిటీలో మనకు ఒక 10 కిలోమీటర్లు పోవాలంటేనే సుమారుగా పీక్ అవర్స్‌లో అయితే 2 అవర్స్ టైం పట్టిన ఏరియాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు ఔటర్ రింగ్ రోడ్ అనేది లేదా మెట్రో కనెక్టివిటీ అనేది ఇది రేపు రాబోయే రోజుల్లో ది బెస్ట్ కనెక్టివిటీగా మనం చెప్పొచ్చు. సో జేఎం గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ ఇప్పుడు చాలా మంది అటువైపు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచిస్తున్న నేపథ్యంలో జేఎం గ్రూప్కి ఎందుకు రావాలి? జేఎం గ్రూప్‌కు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కస్టమర్ ఆలోచించేది ఏంటంటే, నేను పెట్టుబడి పెట్టిన రూపాయే భద్రంగా ఉండాలి. నా ఇన్వెస్ట్‌మెంట్ రేపు ఒక మంచి అప్రిసియేషన్ అయ్యే విధంగా ఉండాలని కోరుకుంటారు. జేఎం గ్రూప్ అనేది అలాంటి వెంచర్‌నే సెలెక్ట్ చేస్తది. తర్వాత తక్కువ మార్జిన్ తోటి మంచి డెవలప్‌మెంట్స్ తోటి మా సైట్‌లన్నీ ఒకే ఏరియాలో ఉన్నాయి కాబట్టి, ఖచ్చితంగా ఇంకోటేంటంటే అవైలబిలిటీ ఉన్న ఏరియా, ఇప్పుడు అప్‌గ్రోయింగ్ ఏరియాల్లో మా సైట్లు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు తీసుకున్న కస్టమర్లకు రేపు రాబోయే రోజుల్లో మంచి కోటీశ్వరులుగా నిలబెట్టే ప్రాంతం, ఆ ఏరియా, ఆ గ్రూపు జేఎం గ్రూప్. కాబట్టి ఖచ్చితంగా నమ్ముతారు. సో ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే, ఒక 5 సంవత్సరాల క్రితమో, 10 సంవత్సరాల క్రితమో నేను ఈ ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు నేను కోటీశ్వరుని అయ్యేవాడిని అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. స్పెసిఫిక్‌గా హైదరాబాద్‌లో వచ్చి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరి ఫీలింగ్ ఎప్పుడు అదే ఉంటుంది. నేను వచ్చినప్పుడు ఒక ప్రాంతంలో మీరన్నట్టు రూ. 500, రూ. 1000 గజం దొరికింది, నేను కొనలేదు అని. అట్లీస్ట్ ఇప్పుడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే వాళ్ళు ఇంకేం నష్టపోయే అవకాశం ఉందంట? ఒకప్పుడు మీరన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నాకెందుకు పెన్షన్ వస్తుంది, నాకెందుకు చాలా ప్రభుత్వం నుంచి అన్ని అవకాశాలు, పెన్షన్స్ అవి ఉన్నాయి, నాకు అంత అవసరమా ఇక్కడ కొనడం అనేది నేను చూసిన ఒక ఆయన ఫస్టు హ్యాబిట్స్ నుంచి మలక్పేటకు మారిండు, మలక్పేట నుంచి ఎల్బీనగర్ వచ్చిండు, ఎల్బీనగర్ నుంచి ఐతనగర్ పోయిండు, రిటైర్ అయిపోయిండు, పాపం కొనలేకపోయిండు, ఇప్పుడు బాధపడుతుండు. అంటే మనం జీవితాంతం ఒక ఎంప్లాయీ సంపాదించే అంత మొత్తం విలువ ఒక హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేసిన ప్లాట్‌తో కంపేర్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రేపటికి అది ఒక పెద్ద మీకు అసెట్ లాగా మిగిలిపోతది. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేసి వెయిట్ చేయాలి గానీ, ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి వెయిట్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది నా కాడ రూ. 1,00,000కు కొనాలంటే టోటల్‌గా రూ. 1,00,000 అయిన తర్వాత నేను కొనాలనుకుంటే వాళ్ళు ఎప్పటికి కొనలేరు. వాళ్ళు 10,000 ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. వాళ్ళకి ఎంప్లాయ్‌మెంటో అది జాబు లేదా ఏదన్నా ప్రైవేట్ జాబ్ చేసినప్పటికీ వాళ్ళకి ఐటీ ఉన్నట్లయితే లోన్ సౌకర్యం ఉన్నది. కాబట్టి ఆ విధంగా లోన్ ద్వారా కూడా ఒక 20, 30 సంవత్సరాలు ఈఎంఐ పే చేసుకునే విధంగా కొనుక్కున్నట్లయితే ఇది ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంటది. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఎప్పుడు కూడా వెయిట్ చేయొద్దు. సో మీరన్నట్టు ఇవాళ రేపు ఒక గంట సేపు ఇంట్లో కూర్చొని చూసే టీవీనే లక్షలాది రూపాయలు పెట్టి కొంటున్నారు. ఒకసారి 1,00,000 ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి ఈఎంఐలో కొంటున్న నేపథ్యంలో వీళ్ళ జీవితాన్ని మార్చే ఒక ప్రాపర్టీ కొనే అవకాశం ఈఎంఐలో వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం ఎంత మాత్రం అవసరం ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. చేసుకుంటే అది మన మనకు కాకుండా మన పిల్లల భవిష్యత్తుకు అనేది అది రైట్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఉంటది. రేపు పేరెంట్స్ పిల్లలకి ఏమిచ్చారంటే అవే మిగిలిపోతాయి. వాళ్ళ భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే ఖచ్చితంగా మంచి ఇన్వెస్ట్‌మెంట్ అనేది నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఓన్లీ ల్యాండ్. ల్యాండ్ అనేది స్థిరాస్తి. అది ఎప్పటికీ భద్రం. కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది రేపటికి రాబోయే రోజుల్లో ఓ కలల సౌధం ఈ ల్యాండ్. సో అంటే లోన్ ఫెసిలిటీ కూడా జేఎం గ్రూప్ ఇస్తది. అంటే ఏ ప్రాంతాలకి, అంటే ఎట్లాంటి ప్లాట్స్‌కి ఇస్తుంది ఈ లోన్స్ అనేది? మనకు జేఎం గ్రూప్‌లో ఒక 3,00,000 కడితే క్యాష్ పేమెంట్ చేస్తే మిగిలిందంతా బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. తర్వాత విల్లా కొనడానికి ఒక 10,00,000 పే చేస్తే మిగిలిందంతా 90% బ్యాంకులే పే చేస్తున్నాయి. ఆ బ్యాంకు లోన్ రావడానికి ఐటీలన్నా ఉండాలి సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే. లేదా ఎంప్లాయ్ అయితే పే స్లిప్స్ గానీ వాళ్ళకు బ్యాంకు ట్రాన్సాక్షన్ ట్రాక్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా లోన్ వస్తుంది. ఎందుకంటే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్‌లో అన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్సే. హెచ్ఎండిఏ, రెరా అన్ని డెవలప్‌మెంట్స్ తోటి ఉంటాయి కాబట్టి మనకు బ్యాంకులు అన్నీ దాదాపు 10 నేషనల్ బ్యాంకుల నుంచి లోన్ అప్రూవల్స్ ఉన్నాయి. వాళ్ళకు సులభంగా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి లోన్ వస్తుంది.
హ్యాపీగా కొనుక్కొని వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కాకుండా సంవత్సరాలు అది నెమ్మదిగా పే చేసుకొని రేపు కోటీశ్వరులుగా మిగిలిపోవచ్చు. సో ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు అన్న ఇంతకుముందు ఒక డెన్సిటీ ఉన్న ప్రాంతాల్లో కొనడం అన్నది ఒకటి, పీస్ఫుల్ ఏరియాస్లో కొనడం అన్నది రెండో ఆప్షన్ కింద. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఈ ఉరుకులు పరుగుల జీవితాలు అందరికీ ఉన్న నేపథ్యంలో జేఎం గ్రూపు డెవలప్ చేస్తున్న వెంచర్స్ కానివ్వండి, ఇప్పుడు కడుతున్న విల్లా ప్రాజెక్ట్ కానివ్వండి, అంత పీస్ఫుల్గా ఉంటాయా? ఒకటి జేఎం గ్రూపు సెలెక్ట్ చేసింది ఒక నేషనల్ హైవేస్ పక్కన ఓఆర్ఆర్కు 200 మీటర్లు 1 కిలోమీటర్ డిస్టెన్స్. మన వెంచర్స్ నుంచి ఒక ప్లాటింగ్ వెంచర్ అయినా విల్లా ప్రాజెక్ట్ అయినా జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ జర్నీలో ఓఆర్ఆర్ ఎగ్జిట్లను హైవేని రీచ్ అయ్యే విధంగా ఉన్నాయి. అక్కడ రీచ్ అయితే మనకు ఒక ఐటీ జోన్ కావచ్చు, తర్వాత ఒక మెడికల్ హబ్ కావచ్చు, ఇంకా ఏదైనా మనం పనిచేసే ప్రాంతం కావచ్చు, ఎక్కడికైనా బిఫోర్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చేరుకునే విధంగా ఆ కనెక్టివిటీ ఉంది, ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈజీగా ప్రతి ఒక్కరు కొనుక్కునేది వెహికల్. ప్రతి నెలకు ఒక 3 లక్షల వెహికల్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో వెహికల్ ఉన్నది కాబట్టి వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికి పెద్ద రోడ్డు అవకాశం ఉండాలి. ఆ రోడ్డు అవకాశం జేఎం గ్రూప్ ఉన్నది కాబట్టి ఆ పీస్ఫుల్ లొకేషన్ ఉంటుంది, ఓఆర్ఆర్ ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది, మంచి ప్రైస్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూజ్ చేసుకుంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా ప్రాపర్టీ కొనేటప్పుడు ఫినాన్షియల్ పీసే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత బతకడానికి కూడా పీస్ఫుల్ ఏరియాస్ని సెలెక్ట్ చేస్తామన్నది ఒక కీలకమైన పాయింట్ అయితే, కనెక్టివిటీ అన్నదానికి టాప్ ప్రియారిటీ ఇచ్చి వైడన్ రోడ్స్తో ఈ మొత్తం ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి కొనే వాళ్ళకి ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత లాభం కూడా అదే స్థాయిలో వస్తుంది. ఎందుకంటే డెవలపింగ్ ఏరియాలో కొనడము, ఆ డెవలప్కి స్కోప్ ఉన్న ఏరియాలో కొనడం అన్నది కరెక్ట్ చాయిస్ అన్నది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.